అనిపించింది సో 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించారు అది చాలా ఇందులో ఫైట్ చూడు మొత్తం కుప్పలు కుప్పలు ఇంటికి లేచిపోయి ఇక్కడ సూపర్ అన్న 50 కేజీల పేపర్ తెచ్చా మొత్తం ఎగరేసా ఓజీకి 100 కిలోలు ఈ సినిమా చూస్తే ట్రోలర్స్ కూడా ట్రోల్ చేయబుద్ది కాదన్నా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే బాబులకే బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు సినిమా అయితే ఎక్సలెంట్ ఉందన్న సూపర్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ ఆ ఫైటింగ్లు ఆ చార్నేజ్ దూకడం ఫైట్ లో ఒక్కొక్క మూమెంట్ చాలా బాగున్నాయి. ఒక మంచి సాంగ్ కూడా ఉంది మనకి దాంట్లో. చాలా మంది ఏమంటారు అంటే సెకండ్ హాఫ్ చాలా స్లో ఉంది అని అంటున్నారు. ఇది నార్మల్ సినిమా కాబట్టి హిందువులకు సంబంధించిన సినిమా కాబట్టి నార్మల్ స్లోనే ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ ఎంత యాక్ట్ చేసిందంటే చాలా గ్రేట్. ఇది చాలా ఎక్సలెంట్ ఉంది సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ ఆ గుర్రం సీన్ కానీ చాలా చాలా బాగున్నాయి సినిమా. సో ఈ సినిమాలో మ్యూజిక్ బీజిఎం అసలు మామూలు లేదు. బీజిఎం అయితే మంచిగా ఉంది, మొత్తం ఎక్సలెంట్ సూపర్. ఇంకా అంతకుమించి చెప్పాలంటే ఫైట్లు అయితే ఫైట్ల గురించి చూడొచ్చు మనం. సినిమా మొత్తం చాలా బాగుంది సినిమా అయితే. సో లాస్ట్ 15 minutes పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసిన ఫైట్ సీన్స్ అన్ని సో ఎట్లా అనిపించింది? అసలు మస్తు నార్మల్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి మొత్తం అన్ని. వాళ్ళ సినిమా గురించి మనం చెప్పలేము, చూస్తే కనుక ఒక్కొక్కరికి వైబ్రేషన్ వస్తుంది, అంత అలా ఉంటుంది సినిమా. సో ఈ సినిమాలో అఖిరానందన్ ఉన్నారా? లేదు లేదు, అఖిరానందన్ అలాంటి లేదు, బయట టాక్ కానీ అది అలాగే. సో ట్రోలర్స్ ఏం చెప్తారు బ్రో? ఎందుకంటే ఈ సినిమా ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు అన్న. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసేంత సినిమా ఎవరికి లేదు. ఇక ఒకసారి సినిమా చూసి మాట్లాడమని ట్రోల్ చేసే వాళ్ళని. సినిమా అయితే ఒక్కొక్కటి గూస్ బంప్స్ వస్తాయి, అంత అలా ఉంది సినిమా. ఎక్సలెంట్ ఇక.